వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇస్రో అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ఎస్డిఎస్సి ఎస్హెచ్ఏఆర్ శ్రీహరికోటలో ఖాళీగా ఉన్నటువంటి ఫైర్మెన్ ఉద్యోగాలకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ ఫైర్మెన్ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను. యాక్చువల్గా ఫైర్మెన్ జాబ్కి ఇంతకుముందు నోటిఫికేషన్ రిలీజ్ చేసే అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగేవాళ్ళు. బట్ ఈసారి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి మనము అప్లై చేయాలి అంటే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట మనం అప్లై చేయడానికి కూడా. అలాగే మన ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. అవి ఎంత ఉండాలి అన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. సో మనకి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే తిరుపతి జిల్లాలో, ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఈ శ్రీహరికోట అనేది ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలను విభజించిన తర్వాత శ్రీహరికోట తిరుపతి జిల్లా కిందకి రావడం జరిగింది. సో మనకి శ్రీహరికోట అనే ప్రాంతంలో ఈ జాబ్స్ అయితే ఉంటాయి. మనందరికీ తెలుసు శ్రీహరికోట నుంచి మనకి వేరియస్ ర్యాకెట్ ప్రయోగాలు అనేవి మనకి చేస్తూ ఉంటారు, మనందరూ వింటూనే ఉంటాం. సో ఈ ఫైర్మెన్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేయాలి అనుకుంటే జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 165 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి తప్పనిసరిగా. అలాగే వెయిట్ 50 కేజీలు ఉండాలి. అలాగే బిఎంఐ అంటాం. మన బిఎంఐ అనేది 18 నుంచి 28 మధ్యలో ఉండాలి. ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి బిఎంఐ అని టైప్ చేశారనుకోండి, అది మీ యొక్క హైటు వెయిట్ అడగడం జరుగుతుంది. అవి రెండు ఎంటర్ చేస్తే మీ బిఎంఐ ఎంత ఉంది, 18 ఉందా 19 ఉందా ఎంత ఉంది అనేది చూపించడం జరుగుతుంది. దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు అది 86 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. చెస్ట్ ఎక్స్పాన్షన్ ఎంత ఉండాలంటే 5 సెంటీమీటర్స్ ఉండాలి. డిస్టెన్స్ విజన్ అనేది 6/6 ఉండాలి. నియర్ విజన్ నార్మల్గా ఉండాలి. ఫీల్డ్ ఆఫ్ విజన్ అనేది ఫుల్గా ఉండాలి. హీరింగ్ నార్మల్గా ఉండాలి. ఇవన్నీ కూడా ఈసీజీ ఇవన్నీ కూడా నార్మల్గా ఉండాలి అని మనకి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు 160 సెంటీమీటర్లు హైట్ ఉంటే కూడా సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. వెయిట్ 46 కేజీస్ ఉండాలి. బిఎంఐ 18 నుంచి 28 మధ్యలో ఉండాలి. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ గాలి పీల్చినప్పుడు 76, గాలి పీల్చినప్పుడు 76, పీలిస్తే 81 సెంటీమీటర్ల వరకు ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైట్ 155 సెంటీమీటర్స్ ఉంటే కూడా సరిపోతుంది. వెయిట్ 43 కేజీలు ఉండాలి. బిఎంఐ 18 నుంచి 28 మధ్యలో ఉండాలి. అండ్ చెస్ట్ ఏమి వీళ్ళకి అప్లికేబుల్ కాదు, వీళ్ళకేమి చెక్ చేయరనమాట. మిగిలినవన్నీ నార్మల్గా ఉండాలి. ఇవి ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ఈ హైట్ వెయిట్ అనేది ఉండాలి. సో నెక్స్ట్, ఈ జాబ్స్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, పిఈటి అని. ఇది 2 స్టేజ్ల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా 2 స్టేజ్ల్లోనూ మనం అటెండ్ అవ్వాలి, రెండిట్లోనూ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎక్కడ క్వాలిఫై అవ్వకపోయినా ఇక్కడ ఇచ్చినటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో మొత్తం 5 రకాల టెస్టులనే ఉన్నాయి. 6 రకాల టెస్టులనే ఉన్నాయి. వీటన్నిటిలో కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మొదటగా మనం చూసుకున్నట్లయితే స్టేజ్ 1కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి నేను చెప్తున్నాను. ఏజ్ 40 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫస్ట్ చెప్తున్నాను. సో 1500 మీటర్ల రన్ అనేది 7 నిమిషాల్లో రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 800 మీటర్స్ రన్ అనేది ఉండదు. 1500 మీటర్లు అటెండ్ అయితే 8 మీటర్స్ రన్ అనేది ఉండదు. 800 మీటర్ రన్ అనేది ఫీమేల్స్కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, స్టేజ్ 2లో రోప్ క్లైంబింగ్ ఉంటుంది. ఈ రోప్ క్లైంబింగ్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి 5 మీటర్లు ఉంటుంది. దాన్ని హ్యాండ్స్ యూజ్ చేసి ఎక్కవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్, 25 మీటర్స్ ఒక వ్యక్తిని తీసుకుని 60 సెకండ్స్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. అంటే 60 కేజీలు వెయిట్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని మన భుజాలపైన ఎక్కించుకొని 25 మీటర్లు 60 సెకండ్స్లో మనం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 3.8 మీటర్స్ చేయాలి. రన్నింగ్ 100 మీటర్స్ 15 సెకండ్స్లో చేయాల్సి ఉంటుంది. ఈ అన్నీ కూడా తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ ఏజ్ బిలో 40 ఉన్న వాళ్ళకి 800 మీటర్స్ రన్ని 4 మినిట్స్లో రన్ చేయాలి. రోప్ క్లైంబింగ్ 4.5 మీటర్స్ రోప్ క్లైంబింగ్ చేయాలి. అలాగే 25 మీటర్స్ 75 సెకండ్స్లో 60 కేజెస్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 3.5 మీటర్స్ ఉంటుంది. రన్నింగ్ 100 మీటర్స్ 17 సెకండ్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. ఇక 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తులు మేల్ క్యాండిడేట్స్ 8 మీటర్స్ 1500 మీటర్స్ని 8 మినిట్స్లో, అలాగే రోప్ క్లైంబింగ్ 4.5 మీటర్స్, అలాగే 25 మీటర్స్ 75 సెకండ్స్లో 60 కేజెస్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 3.5 మీటర్స్ చేయాలి. 100 మీటర్స్ రన్ 17 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
అండ్ 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి 800 మీటర్స్ 5 మినిట్స్లో చేయాలి. రోప్ క్లైంబింగ్ 4 మీటర్స్ ఉంటుంది. అండ్ 25 మీటర్స్ 90 సెకండ్స్లో 60 కేజెస్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 3.2 మీటర్స్ ఉంటుంది. అండ్ రన్నింగ్ 100 మీటర్స్ని 19 సెకండ్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. సో షూస్ ఏవైతే మనకు ఉంటాయో వాటికి స్పైక్స్ ఉండకూడదు. స్పైక్స్ ఉంటే నాట్ అలౌడ్ అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఈ ఈవెంట్స్కి మనం అటెండ్ అయ్యేటప్పుడు. ఇవి ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి. ఇక మనం డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఫిజికల్ టెస్ట్లకి అటెండ్ అయినప్పుడు మనం డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ ఎందుకోసము అంటే మనకి ఏదైనా ఈవెంట్స్కి అటెండ్ అయినప్పుడు ఏదైనా రిస్క్ మనం వైలేట్ చేసినా మన ఓన్ రిస్క్తోనే మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఏది జరిగినా ఇస్రో వాళ్ళకి సంబంధం లేదు అనే విధంగా మనము ఈ ఒక అగ్రిమెంట్ లాగా డిక్లరేషన్ ఫామ్ అనేది ఈ ఫిల్అప్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంటే ముందే వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. సో నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి అప్లై చేసే ముందు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే తప్పనిసరిగా ఈ యొక్క మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనము మన దగ్గరలో ఉన్నటువంటి అసిస్టెంట్ సివిల్ సర్జన్ లేదా అంతకంటే ఎక్కువ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మన డీటెయిల్స్ ఫిల్ చేసి సో వాళ్ళ దగ్గర సైన్ చేయించుకొని మనము దాన్ని ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 6 ఫైర్మెన్ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. ఇందులో అన్రిజర్వ్డ్ 2. ఈ 2 జాబ్స్కి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా అప్లై చేయవచ్చు. ఓబీసీ 1, ఎస్సీ కేటగిరీ 1, ఎస్టీ 1, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మనం 10th పాస్ అయింటే సరిపోతుంది. ఇంకా ఏ క్వాలిఫికేషన్ మనకి అవసరం లేదు. ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి అని చెప్పాను కదా, అవి ఆల్రెడీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్కి సంబంధించి మనకి శాలరీ ఎంత ఉంటుంది ఫైర్మెన్ అనే జాబ్కి అంటే సో 30,845 రూపాయల శాలరీ ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ బేసిక్ పే ప్లస్ డిఏ మాత్రమే. ఇంకా హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా కలుపుకుంటే నియర్లీ 40,000 వరకు శాలరీ మనకు వస్తుంది. ఏజ్ 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయితే 18 నుంచి 30 సంవత్సరాలు, ఓబీసీ అయితే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ప్రతి ఒక్కరూ పే చేయాలి. అందరూ 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ మెన్కి 500 రూపాయలు రిఫండ్ అనేది ఇచ్చేస్తారు. మిగిలిన వాళ్ళకి 400 రూపాయల రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మొదటగా రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత అందరికీ కూడా ఒక పోస్ట్కి 50 మందిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పంపిస్తారు. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా మనకి ఇక్కడ మొత్తం ఈవెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా, నేను ఈవెంట్స్ అనేవి మీకు క్లియర్గా చెప్పాను కదా. ఈవెంట్స్లో ఒక్కొక్కటే అటెండ్ అవుతూ ఉంటాం కదా. సో అటెండ్ అయ్యే ప్రాసెస్లో ఏ ఒక్క స్టేజ్లో అయినా సరే మీరు క్వాలిఫై అవ్వలేదనుకోండి, తర్వాత మిమ్మల్ని తీసుకోరు. ఆ స్టేజ్ నుంచి మిమ్మల్ని వెనక్కి పంపించేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి అన్ని స్టేజ్ల్లో కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. ఇంకా దేశవ్యాప్తంగా మనకి నియర్లీ 19 ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. మీకు నియరెస్ట్గా ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అనుకుంటే అక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పడం జరిగింది. shar.gov.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా, ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్లో అప్లై చేసే లింక్ నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 16/10/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 14/11/2025 లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాబ్సే కాకుండా ఇంకా వేరియస్ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో సైంటిస్ట్ అని, ఇంజనీర్ అని, ఇంకా వేరియస్ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో కూడా ఆల్రెడీ నేను చేశాను నిన్ననే. దాని వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేయడం జరిగింది. లింక్ కూడా ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో కావాలనుకుంటే. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.